హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు మై వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే మనం అనాటమీ గురించి చదువుకోబోతున్నాము. సో అనాటమీ అంటే ఏంటి, అనాటమీలో ఎన్ని టైప్స్ ఉంటాయి, అనాటమీ ఎవరెవరికి ఉపయోగం, సో ఇట్లాంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎంబీబీఎస్ కానీ, ఒక ఫిజియోథెరపీ కానీ, ఒక నర్సింగ్ కానీ, లేకపోతే ఏ మెడికల్ ప్రొఫెషన్ అయినా, ఈవెన్ బైపీసీ స్టూడెంట్స్ అయినా లేదా నీట్ లాంటి మెడికల్ ఎగ్జామ్స్ రాస్తున్న ఎవరికైనా అనాటమీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. అనాటమీ అంటే ఏంటంటే, అనాటమీ మీన్స్ స్టడీ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ. అంటే మన బాడీ యొక్క నిర్మాణం కోసం మనం ఈ అనాటమీలో చదువుకుంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి బోన్స్ గురించి, మజిల్స్ గురించి, లేదా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ గురించి కానీ, ఇవన్నిటి కోసం కూడా మనం ఈ అనాటమీలో చదువుకుంటాము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అనాటమీ. సో దీంట్లో ఫస్ట్ టైప్ ఏంటంటే గ్రాస్ అనాటమీ అన్నమాట. సో గ్రాస్ అనాటమీ మీన్స్ దేన్నైతే మనం కళ్ళతో చూస్తామో దాన్ని మనం గ్రాస్ అనాటమీ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి, మన బాడీ ఆర్గాన్స్ కావచ్చు, లేదంటే మన బోన్స్, ఇవన్నీ మనం కళ్ళతో చూడగలుగుతాం కదా. ఇట్లాంటివన్నీ కూడా మనం గ్రాస్ అనాటమీలో చదువుకుంటాము. దీంట్లో కూడా మళ్ళీ మనం రీజనల్ వైజ్గా చదువుకుంటాం. అంటే ఇది హెడ్ రీజన్ అని, లేకపోతే థొరాసిక్ రీజన్ అని, లేకపోతే లెగ్ రీజన్ అని, ఇట్లా రీజన్స్ వైజ్గా చదువుకుంటాము. దాంతోపాటు సిస్టమ్ వైజ్గా కూడా చదువుకుంటాం. రెస్పిరేటరీ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, ఇట్లాంటి సిస్టమ్ వైజ్గా కూడా చదువుకుంటాము. అంతేకాకుండా సర్ఫేస్ వైజ్గా కూడా చదువుకుంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు వీన్స్ ఎక్కడ ఉన్నాయి, తర్వాత పల్స్ ఎక్కడ చూస్తాం. సో ఇట్లాంటివన్నీ కూడా మనం సర్ఫేస్ అనాటమీలో చదువుకుంటాము. ఇవన్నీ కలిపి గ్రాస్ అనాటమీ. ఎందుకు, ఇవన్నిటిని మనం కళ్ళతో చూడగలం. సెకండ్ వచ్చేసి ఏంటంటే మైక్రోస్కోపిక్ అనాటమీ. మైక్రోస్కోపిక్ అనాటమీ మీన్స్ దేన్నైతే మనం కళ్ళతో చూడలేమో దాన్ని మైక్రోస్కోపిక్ అనాటమీలో చదువుకుంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే టిష్యూస్ అండ్ సెల్స్. ఇప్పుడు టిష్యూస్ ఉన్నాయనుకోండి, సెల్స్ ఉన్నాయనుకోండి, అవి చాలా చిన్నగా ఉంటాయి కదా. వాటి గురించి, వాటి అనాటమీ లేదా దాని గురించి మనం స్టడీ చేయాలంటే ఖచ్చితంగా మనం మైక్రోస్కోప్లో చూడాలన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి, లేదా మస్కులర్ సెల్స్ ఉంటాయి, లేదా బ్లడ్ సెల్స్ ఉంటాయి, మస్కులర్ టిష్యూస్ ఉంటాయి, అండ్ కనెక్టివ్ టిష్యూస్ ఉంటాయి. ఇవన్నిటి గురించి మనం స్టడీ చేయాలంటే ఖచ్చితంగా మనకు మైక్రోస్కోపిక్ అనాటమీ అనేది ఉపయోగపడుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే డెవలప్మెంట్ అనాటమీ. అంటే ఎంబ్రియాలజీ గురించి మనం చదువుకుంటాము. ఇప్పుడు మమ్మీ స్టమక్లో ఒక బేబీ ఉందనుకోండి, ఆ బేబీ ఒక పెరుగుదలను ఒక వీక్ ఎంత పెరిగింది, సెకండ్ వీక్ ఎంత పెరిగింది, ఇప్పుడు మనకు 4th వీక్లో హార్ట్ ఫామ్ అయింది అంటాం కదా. సో ఇట్లాంటివన్నీ కూడా కరెక్ట్ జరుగుతున్నాయా లేదా అని స్టడీ చేయడం కోసం మనం ఈ డెవలప్మెంట్ అనాటమీలో చదువుకుంటాము. నెక్స్ట్ రేడియోలాజికల్ అనాటమీ. ఇప్పుడు మనం నార్మల్గా ఉన్నాం అనుకోండి, ఓకే, బట్ సమ్ టైమ్స్ ఎవరికైనా యాక్సిడెంట్ అయినా, లేకపోతే ఒక బిల్డింగ్ పైన కింద పడిపోయినా, ఏదో ఒక విధంగా బోన్స్ అంటే బ్రేక్ అయినాయి అనుకోండి, అట్లాంటి టైంలల్లా మన ఇంటర్నల్ బాడీ స్ట్రక్చర్ని కానీ, బోన్స్ని కానీ అబ్జర్వ్ చేయడానికి మనం సిటీ స్కాన్, ఎక్స్రే కానీ ఇట్లాంటివి తీసుకుంటాం కదా. ఇవన్నీ కూడా మనకు రేడియోలాజికల్ అనాటమీలోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి క్లినికల్ అప్లైడ్ అనాటమీ. దీంట్లో మనం ఏం చదువుకుంటామంటే, ఇది మనకు ప్రాక్టికల్గా ఒక డిసీజ్ డయాగ్నోసిస్ చేయడానికి కానీ, ట్రీట్మెంట్ చేయడానికి కానీ, సర్జరీ చేయడానికి కానీ, అట్లాంటి విషయాల్లో మనం దీన్ని చదువుకుంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు మనకు ఎక్కడ ఇంజెక్షన్ ఇవ్వాలి, ఏ మజిల్కి ఇంజెక్షన్ ఇవ్వాలి, లేదా ఇప్పుడు అపెండిటిస్ సర్జరీ ఉంది, ఎక్కడ చేయాలి మనం ఆ సర్జరీ. సో ఇట్లాంటివన్నీ కూడా ఈ క్లినికల్ అప్లైడ్ అనాటమీలో మనం చదువుకుంటాము. సో ఇంకా మనకు చాలా టైప్స్ అనాటమీ ఉంటాయి, బట్ బేసిక్గా అయితే ఈ కొన్ని టైప్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అనాటమీ అంటే స్టడీ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ. అంటే మన బాడీ యొక్క నిర్మాణం కోసం చదువుకుంటాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీ యొక్క నిర్మాణం కోసం చదువుకోవాలంటే మన బాడీ అంటే ఏందో తెలుసుకోవాలి ఫస్ట్, ఓకేనా. సో జాగ్రత్తగా వినండి, నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను మీకు అనాటమీ కోసం వచ్చేసి. ఫస్ట్ మన బాడీ ఉంది, ఓకేనా. బాడీ అంటే ఏంది మరి, బాడీ అంటే గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్. కొన్ని సిస్టమ్స్ కలిపితే ఒక బాడీ అన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి డైజెస్టివ్ కావచ్చు, నర్వస్ సిస్టమ్ కావచ్చు, రెస్పిరేటరీ సిస్టమ్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని సిస్టమ్స్ కలిపితే ఒక బాడీ, ఓకే. మరి సిస్టమ్ అంటే ఏంటిది, సిస్టమ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఆర్గాన్స్. కొన్ని ఆర్గాన్స్ అన్నీ కలిపితే ఒక సిస్టమ్ అన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి మనం డైజెస్టివ్ సిస్టమ్ తీసుకుందాం. డైజెస్టివ్లో ఫస్ట్ మనం మౌత్ నుంచి స్టార్ట్ చేసి లారెన్స్, ఫారెన్స్, ఈసోఫాగస్, స్టమక్, లివరు, ఇంటెస్టైన్స్, ఇట్లా అన్నీ చదువుకుంటాం కదా. ఇవన్నీ ఆర్గాన్స్ కలిపితేనే ఒక
సిస్టమ్ అన్నమాట. ఓకే, మరి ఆర్గాన్ అంటే ఏంటి? ఆర్గాన్ అంటే గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఈజ్ కాల్డ్ ఆర్గాన్. అంటే ఒక ఆర్గాన్ తయారు కావడానికి మనకు కొన్ని టిష్యూస్ కావాలన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి కనెక్టివ్ టిష్యూస్ కావచ్చు, మస్కులర్ టిష్యూస్ కావచ్చు, ఎపిథెలియల్ టిష్యూస్ కావచ్చు, ఇవన్నీ టిష్యూస్ అన్నమాట. ఓకే, మరి టిష్యూ అంటే ఏంటి? టిష్యూ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ సెల్స్. మన బాడీలో ఉన్న చిన్న చిన్న సెల్స్ అన్నీ కలిపితే ఒక టిష్యూ. సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు, అనాటమీ అంటే స్టడీ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద బాడీ. బాడీ అర్థం కావాలంటే సిస్టమ్స్ అర్థం కావాలి, సిస్టమ్స్ అర్థం కావాలంటే ఆర్గాన్స్ అర్థం కావాలి, ఆర్గాన్స్ అర్థం కావాలంటే టిష్యూస్ అర్థం కావాలి, టిష్యూస్ అర్థం కావాలంటే సెల్స్ అర్థం కావాలి. మీకు ఈ టాపిక్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో తెలియజేయండి. అవసరమైతే మీ కామెంట్స్ అన్నీ కలిపి పార్ట్ 2 లాగా ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో ఏంటంటే బేసిక్గా అనాటమీ అంటే ఏందో జస్ట్ బేసిక్గా మాత్రమే చెప్పాను. బట్ నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క సిస్టమ్ గురించి నేను ఇన్ డీటెయిల్గా దాని యొక్క అనాటమీని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎగ్జామ్కి హెల్ప్ అయ్యేలాగా. సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా మెడికల్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.